హరే కృష్ణ. మనం ఈరోజు నుంచి నిత్యానంద మహాప్రభు యొక్క లీలను గురించి చర్చించుకోబోతున్నాం. అయితే అలాంటి లీలల గురించి మనకు చాలా అద్భుతంగా అందించిన మన ఆచార్యులే బృందావన్ దాస్ ఠాకూర్లు. అయితే మనం అందరం కూడా ఎప్పుడూ భగవంతుని యొక్క ప్రేమ పొందడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. కానీ అలాంటి భగవంతుని యొక్క ప్రాప్తి కొంతమందికే, అంటే వాళ్ళు జన్మించడానికి ముందే అలాంటి భగవంతుని యొక్క ప్రేమ కలుగుతుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళలోనే బృందావన్ దాస్ ఠాకూర్లు ఒకరు. మన అందరికీ తెలుసు, స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభువుగా 500 సంవత్సరాల క్రితం ఇక్కడ కృష్ణ ప్రేమను పంచడానికి మనందరి కోసం వచ్చారు. భక్తునిలాగా వచ్చారు మనందరి కోసం. అయితే ఒకసారి చైతన్య మహాప్రభు శ్రీవాసాంగన్కి వచ్చినప్పుడు, అంటే శ్రీవాసాంగంలో ఎప్పుడు చైతన్య మహాప్రభువు తన సంకీర్తన లీలలను చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా ఒకసారి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు తనని తాను దేవాది దేవునిగా, అంటే పూర్ణ పురుషోత్తమునిగా ప్రకటించుకున్నారు. సో అప్పుడు అందరూ కూడా చైతన్య మహాప్రభుని చూడడానికి చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చారు. సో అలా వచ్చిన వాళ్ళలో అప్పుడు శ్రీవాస పండితుడి యొక్క సోదరుడి కుమార్తె అయిన నారాయణ దేవి కూడా అక్కడే ఉన్నారు. సో అప్పుడు మహాప్రభు నారాయణ దేవిని కృష్ణనామాన్ని జపించమని అడిగారు. సో మహాప్రభు మాట వినగానే నారాయణ దేవిలో కృష్ణ ప్రేమ అనేది కలిగింది. అప్పుడు నారాయణదేవి కృష్ణ, హే కృష్ణ కృష్ణ అంటూ గట్టిగా జపించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అలా గట్టిగా జపించడం స్టార్ట్ చేసిందో ఆమె బాడీలో అన్నీ కూడా ఇంకా శుద్ధ భక్తులకు ఉండే లక్షణాలు, శుద్ధ ప్రేమ లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళల్లోంచి వాటర్ వస్తున్నాయి. జపిస్తుంది, ఆమె కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి. సో అలా కృష్ణనామాన్ని జపిస్తూ ఆమె స్పృహ తప్పి అక్కడ పడిపోయింది. చైతన్య మహాప్రభు ఎప్పుడు నారాయణ దేవుని కలిసినా కూడా వారి యొక్క ప్రసాద ఉచ్చిష్టాన్ని ఆమెకి ఇచ్చేవాళ్ళు. సో ఈ రకంగా నారాయణదేవి 4 సంవత్సరాల వయసులోనే భగవంతుడైన చైతన్య మహాప్రభు యొక్క విశేషమైన కృపను పొందింది. ఈ విశేషమైన కృప పొందడం వల్లనే నారాయణదేవికి ఒక గొప్ప భక్తి కలిగిన ఒక పుత్రుడు కృష్ణ వైశాఖ మాసంలో కృష్ణ ద్వాదశి రోజున నవదీపంకి దగ్గరగా ఉన్న మామగాచి అనే ప్లేస్లో ఆమెకు జన్మించారు. సో వారినే ఇప్పుడు మనం బృందావన్ దాస్ ఠాకూర్గా పిలుస్తున్నాం ఇక్కడ. ఈ బృందావన్ దాస్ ఠాకూరు 16 సంవత్సరాల వయసులోనే నిత్యానంద మహాప్రభు దగ్గర దీక్ష తీసుకున్నారు. అయితే బృందావన్ దాస్ ఠాకూర్లే నిత్యానంద మహాప్రభుకు చివరి శిష్యుడు. ఎందుకంటే నిత్యానంద మహాప్రభుకి తెలుసు బృందావన్ దాస్ ఠాకూర్లు ఇంకా తర్వాత ఫ్యూచర్లో ప్రీచింగ్ చేస్తారు. వారి తర్వాత ఇంకా ముందుకు చైతన్య మహాప్రభు యొక్క టీచింగ్స్ అన్ని బోధనలు అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లేది బృందావన్ దాస్ ఠాకూర్లని నిత్యానంద మహాప్రభుకు తెలుసు కాబట్టి వారికే చివరగా దీక్షను ఇచ్చారు. తర్వాత నిత్యానంద మహాప్రభు బృందావన్ దాస్ ఠాకూర్ని తాను చేస్తున్న కృష్ణ ప్రచారంలో సహాయంగా ఉండాలని అడిగారు. సో నిత్యానంద మహాప్రభు కృపతోనే ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్లు దేనూర్ అనే ప్లేస్లో చైతన్య మంగళ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. తర్వాత ఈ గ్రంథాన్ని ఇప్పుడు మనం చైతన్య భాగవతంగా పిలుస్తున్నాం. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇంకా అతని అనుచరులు వారి లీలలను ముగించి వెళ్ళారో అప్పుడు అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ఈ గౌడ్య వైష్ణవ సాంప్రదాయాల పట్ల, తర్వాత భగవంతుని పైన ప్రేమ తగ్గింది, ఈ సంప్రదాయాల పట్ల నమ్మకం పోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నిత్యానంద మహాప్రభు కృప వల్ల బృందావన్ దాస్ ఠాకూర్లు చైతన్య మహాప్రభు యొక్క బోధనలు అక్కడ అందరి ప్రజలకు ప్రచారం చేశారు. ఇంకా చైతన్య మహాప్రభు యొక్క లీలను వివరించే చైతన్య భాగవత గ్రంథాన్ని కూడా చాలా సులభమైన భాషలో అందరికీ అందించారు. ఈ రకంగా గొప్పగా ప్రచారం చేసేవాళ్ళు, భగవంతుని కృపకు పాత్రులైన వారు కేవలం భగవంతుని యొక్క పార్షదులు మాత్రమే అయి ఉంటారు. సో ఇదే విషయాన్ని మనకు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం ఆదిలీలలో మనకు చెప్తున్నారు. కృష్ణలీలా భాగవతే కహే వేద వ్యాస చైతన్య లీలారా వ్యాస బృందావన దాస. అంటే శ్రీలా వ్యాసదేవుడే కృష్ణలీలలను శ్రీమద్ భాగవతంలో ఎలా అయితే వర్ణించారో బృందావన్ దాస్ ఠాకూర్లు కూడా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలను వర్ణించారు. అంటే ఇక్కడ వ్యాసదేవుడే ఇక్కడ కలియుగంలో మనకు బృందావన్ దాస్ ఠాకూర్లుగా అవతరించారని చెప్తున్నారు ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి.
సో అలాంటి గొప్ప చైతన్య భాగవతాన్ని రచించిన బృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవతాన్ని ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో వాళ్ళకి అన్ని అమంగళాలు కూడా పోతాయని ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు. ఎవరైతే చైతన్య భాగవతాన్ని శ్రద్ధగా చదువుతారో వాళ్ళు నిత్యానంద మహాప్రభు మరియు చైతన్య మహాప్రభు యొక్క లీలలను అర్థం చేసుకోగలుగుతారు. సో ఇలాంటి గొప్ప గ్రంథమైన చైతన్య భాగవతంలో నిత్యానంద మహాప్రభు లీలలను గురించి చాలా క్లియర్గా వివరించారు బృందావన్ దాస్ ఠాకూర్లు. సో అలాంటి లీల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. శ్రీల బృందావన్ దాస్ ఠాకూర్ కీ జై, శ్రీ చైతన్య మహాప్రభు కీ జై. హరే కృష్ణ.